ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకంటే అరుస్తున్నారు? మీ కళ్ళ ముందే ఆయనతో ఇది సరసలాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారా? మాటలు జాగ్రత్త హారిక. నోరు జారావంటే మర్యాదగా ఉండదు. నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావాక? నన్ను తప్పించి నీ చెల్లెల్ని అఖిల్కి కట్టబెట్టాలనే కదా నీ ఆలోచన? మాకు నిజంగా ఆ ఉద్దేశమే ఉండుంటే నీ బదులు నందిని ఈ ఇంటి కోడలై ఉండేది. ఇప్పుడు మాత్రం ఏమైందత్తయ్య? నన్ను పంపించి నందినిని మీ కోడల్ని చేసుకోవాలని చూస్తున్నారు కదా. నోటికేదొస్తే అది మాట్లాడక హారిక. నువ్వే సరిగ్గా ఉండుంటే నేను రావాల్సిన పనే ఉంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను నా భర్తని చూసుకోలేనా? అవును, బావని నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి నేను వచ్చాను. నువ్వెవరివే నా స్థానంలోకి రావటానికి? విడాకులు వచ్చే వరకు ఆయన నా భర్త. బావకు కాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. మర్యాదగా ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే ఈడ్చి పడేస్తాను. ఎవరిని బయటికి ఈడుస్తావు? ముందు నువ్వు బయటికి వెళ్ళవే. నీ మొహం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అవును, కొత్త అమ్మాయి దొరికింది కదా, పాత పిల్ల మొహం ఒత్తుతుంది. అసహ్యంగా మాట్లాడక హారిక, మర్యాదగా ఉంటదు. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? అరే హారిక, దీనికేదో దెయ్యం పట్టినట్టుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? నువ్వే దానికి దయ్యంలో పట్టినట్టున్నావు. నన్నే కొడతావా? మాట్లాడితే మళ్ళీ కొడతాను. ఏం చేస్తావు? హారిక, నీకెంత ధైర్యం ఉంటే నందినిపై చేయి చేసుకుంటావు? కడుపుతూ ఉన్నానని చూడకుండా నా మీద చేసుకుంటావా? కడుపుతో ఉన్నావు కాబట్టే ఒక్క దెబ్బతో వదిలేశాను. లేదంటే చెంపలు రెండు వాచిపోయి ఉండేవి. మర్యాదగా నందినికి సారీ చెప్పు. ఏంటి చెప్పింది వినిపించలేదా? నందినికి సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే నీ కాళ్ళు చేతులు విరిచేసి బయటికి ఇసిరేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నా మీద చెయ్యి వేస్తే ఇంటికి పోలీసులు వస్తారు. వసుగారు, ఇప్పుడే తన్ని గెంటేయండి. ఎవరొస్తారో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.